చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లో కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు భూములను పంచిన ఘనత ఆయనకే దక్కుతుందని, చేగుంట మండలంలోని పొలంపల్లి శివారులో ఆయనను హత్య చేయడంతో నాటి నుంచి నేటి వరకు ఆయన వర్ధంతి వేడుకలు, జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఒక మానవుడిలాగా కాకుండా ఒక దేవునిలాగా ఆయన్ను కొలుస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది పేర్లు కూడా కిషన్ అనే పెట్టుకోవడం జరిగిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, కేవలం సమాధి సమీపంలోనే వేదిక ఏర్పాటు చేసి కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రతినిత్యం కేవల్ కిషన్ పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, స్థానిక సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, రాష్ట్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు సత్తయ్య, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరీ శంకర్, హైకోర్టు న్యాయవాది పాండు, కొట్టాల యాదగిరి, పుట్టి అక్షయ్, కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సతీష్, అరుణ ప్రభాకర్, అశ్విని శ్రీనివాస్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర గురించి వినడం, చదవడమే జరిగింది. అంతకుముందు కమ్యూనిస్టు సోదరులు మాత్రమే దీన్ని నిర్వహించేవారు. ప్రధానంగా సిపిఐ పార్టీకి సంబంధించిన సోదరులు దీన్ని నిర్వహించేవారు. చాలా సందర్భాల్లో నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులకు కూడా ఫోన్లు చేసి ఇక్కడి నుంచి వారికి సంబంధించిన సమాచారం కూడా తెప్పించుకొని, గతంలో పత్రికల్లో పడ్డ వార్తలు కావచ్చు, హైదరాబాద్లో ఇంకా కొంతమంది మన ముదిరాజ్ బంధువులు రాసిన వ్యాసాలు, పిఆర్ఓ అనిల్ గారు కానీ, మిగతా పెద్దలు కానీ, పిక్కల రవీందర్ గారు కానీ అనేక రాసిన వ్యాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ జాతరలో 2014 డిసెంబర్లో పాల్గొన్నాం. అక్కడి వరకు బాగానే ఉండేది, అంతా చెట్టు ఉండేది. నిజంగా ఒక కమ్యూనిస్టు సోదరులు కూడా 2 రోజులు కష్టపడేటోళ్ళు, 2-3 రోజులు కష్టపడి ఉన్న కాడికి కొంచెం క్లీన్ చేసి ఈ బండ్లు తిరగడానికి క్లియర్ చేసి ఏదో రకంగా మన జాతరని చేస్తున్న నేపథ్యాన్ని కూడా చూసినాం. అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. అనేక జాతరలు జరుగుతాయి మన దగ్గర, సమ్మక్క జాతర జరుగుతుంది. అది కూడా మానవ పాత్రలే. కాకతీయ రాజుతో ఆనాడు పోరాటం చేసిన సమ్మక్క సార్లక్కల జాతర ఇప్పటికీ వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఒక కుమరం భీంకు జాతర జరుగుతుంది. జైల్ జమీన్ జంగిల్ అనే పోరాటంతో చేసిన ఒక జాతర జరుగుతుంది. ఇంద్రవెల్లిలో ఒక జాతర జరుగుతుంది, పేద ప్రజల కోసం పోరాటం చేసేవారు. మెదక్ జిల్లాలో కూడా ఒక జాతర జరుగుతుంది, పేద ప్రజలను గుండెలకు కత్తుకొని పోరాటం చేసిన కేవల్ కిషన్ జాతర జరుగుతుంది. ఇది కూడా చరిత్రకు ఎక్కాలన్న సంకల్పంతో అందరం కలిసికట్టుగా కృషి చేసినాం. నేను కమ్యూనిస్టు నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేసిన వచ్చిన మీరు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా చేస్తున్నారు. ఇవాళ సంగారెడ్డిలో జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు భవనానికి కేవల్ కిషన్ భవన్ అనే పేరు ఉంటుంది. వారి పేరు మీదనే భవనం ఉంటుంది. వారు చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరి ఆనందాదేవి గారు, కేవల్ కిషన్ గారి సతీమణి గారే మొట్టమొదటి కమ్యూనిస్టు నాయకురాలు గారు సాధన సభకు కూడా వెళ్ళారు. అయినప్పటికీ కొంత ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో మేము మీకు పోటీ కాదు, మీరే ఆశయ సాధన కోసం ఏదో పనిచేస్తున్నారో దాన్ని మా బిడ్డలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారితో మాట్లాడి మేము కూడా తదుపరి సంవత్సరం నుంచి ఇందులో మేము పాల్గొనడం జరిగింది. కమ్యూనిస్టు జెండాతో పాటు ముదిరాజ్ జెండా కూడా ఎగరాలే, ఇది ముదిరాజ్ బిడ్డలకు కూడా స్ఫూర్తిదాయకంగా కావాలన్న సంకల్పంతో మేము పనిచేస్తూ వస్తున్నాం. ఇది ఎవరికి పోటీగానో ఏదో కాదు. వాస్తవంగా ముదిరాజ్ జాతిని ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు కూడా అత్యంత పేదరికంలో బతికే అధిక సంఖ్యాకులున్న కులం ఇలా ముదిరాజు కులం. సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉండి
అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జాతులను చైతన్యం చేయాలంటే కూడా త్యాగపూరితమైన నినాదాలతో ముందుకొచ్చే యువత కానీ నాయకత్వాలు కానీ రావాలి. వారు కేవల్ కిషన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్న సంకల్పం పోతే దీన్ని వారిని ఒక స్ఫూర్తి ప్రదాతగా మా జాతికి స్ఫూర్తినిచ్చే నాయకుడిగా కూడా మేము స్వీకరించుకొని అప్పటి నుంచి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మేము కూరగాన్ని దీన్ని అధికారిక జాతరగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో చేర్చిన కేసీఆర్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సమస్య, ప్రతిసారి వాళ్ళు చెట్టు కొట్టేసుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి కొట్టొద్దని చెప్పు. ఇది రిజర్వ్ ఫారెస్ట్, మీరు ఇక్కడ రావద్దు. అక్కడనే మేము కట్టనిచ్చినాం, దానికి కూడా మిమ్మల్ని రానియం. ఏదో ఆ రోజు వచ్చి మీరు పని చేసుకోవాలి కానీ మీరు ఇక్కడికి రావద్దు అనే ఒక ఒత్తిళ్లు పెట్టుకున్న నేపథ్యంలో మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ పోయినాం. మేము ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసినాం. ఇవాళ మనకు కూర్చున్న స్థలంతో పాటు దాదాపు 1 ఎకర్ స్థలాన్ని ఈ స్మారక కమిటీకి ఇవ్వడానికి ప్రభుత్వంతో వచ్చి అధికారికంగా ఆదేశాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్క రోజులో జరగలేదు. ప్రతిసారి కొంత మనం కార్యక్రమాలు చేసిన ముందుకెళ్తున్నాం. నేను దాదాపు ఇక్కడ ఒక ఏదైనా డయాస్ కూడా ప్రతిసారి మనం వేసుకోవచ్చు. ఒక డయాస్ నిర్మాణం చేయండి, మెల్లమెల్లగా దాన్ని హాల్గా మార్చుకుందాం అని కూడా కొన్ని నిధులు ఇచ్చిన అనివార్య కారణాల వల్ల కట్టలేదు మిత్రులు. ఇప్పటికైనా చెప్తున్న గౌరవ సర్పంచ్ గారు మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి, దాన్ని వెంటనే కట్టండి. దాని నిధులు కూడా మళ్ళీ నేను పార్లమెంట్ మెంబర్కి ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఆ నిధులు కూడా నేను మళ్ళీ మీకు వచ్చే విధంగా వెంటనే మీకు బిల్స్ కూడా క్లియర్ అయ్యేటట్టు నేను ఆదేశాలు ఇచ్చేసిన కలెక్టర్ గారికి మీరు ఆ పని కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ముందు ఒక హైదరాబాద్ కాదు, నాగర్ కర్నూలు నుండి, మహబూబ్ నగర్ నుండి, నల్గొండ నుండి, మరి ఇక్కడ జిల్లాల నుండి ప్రతి జిల్లాల నుండి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళందరికీ మనిషి వాళ్ళ పిల్లలను తెచ్చుకుంటూ ఇక్కడ పుట్టు వెంటకలు తీసుకుంటూ కేవల్ కిషన్ అని పేర్లు చూస్తే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంటే ఎవరు చూసిన పేర్లు చాలా మటుకు కిషన్ అంటుండే. ఇదేంది కిషన్ ఉందంటే ఆ రోజు చెప్పిరు కొల్లంపల్లి దగ్గర కామ్రేడ్ కేవల్ కిషన్ గారు ఆయనను ఇక్కడ మరి దుర్మార్గుల చేత ఆయన చంపబడిండు. ఆయన సమాధులు కట్టు ఆయన్ను ఈ పరిసర ప్రాంతాలంతా ఒక దేవుని లెక్క కొలుస్తారు. కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటే మా పిల్లలు కూడా కామ్రేడ్ కేవల్ కిషన్ లాగా అవుతారు అన్న ఉద్దేశంతో ఆయన పేరు పెట్టుకుంటాము. ఆయన గుడి దగ్గరకు వచ్చి మేము ఆయన పుట్టి వెంట్రుకలు తీసుకొని పోతే మా పిల్లలు మరొక కేవల్ కిషన్ అవుతారు అన్న ఉద్దేశంతోనే మేము ఆయన పేరు తలుచుకుంటూ ఆయన పేరు చాలా గర్వపడ్డాం. ఆ గొప్ప వ్యక్తి చాలా సంతోషించాం. ఈరోజు నిజంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఒక ముద్రాజు పూజ చేస్తూ కులాలకు అతీతంగా వచ్చి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారంటే అంత గొప్ప వ్యక్తి నిజంగా ముద్రాజు కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఉంటుందో అది ప్రజల గురించే ఉండాలి, ప్రజాసేవనే ఉండాలి అన్నదానికి స్ఫూర్తిదాయకం కేవల్ కిషన్ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నాయకత్వం ఎదగాలని చెప్పేసి నాయకుడు అంటే ఎట్లుండాలి, కేవల్ కిషన్ లా ఉండాలి అన్న స్ఫూర్తితోని నాయకులు ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీణా కుమార్ మేడం గారు అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పుడు నేను గద్దెల్లో మంచి ఈరోజు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనం ఏదైతే ఈ ఆనవాయితీని కొనసాగింపు పొలంపల్లి పెట్టింది ప్రకాశాన్ని మరి ఎక్కడ త్వరగా రావాలని చెప్పింది ఇట్లా ఆ రోజు ప్రకాశం. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ ప్రాంతం లేదు, మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వారిని ఆనవాయితీని ఈ దేవాలయం లాంటి ఈ విధి చేయాలన్న ఉద్దేశంతో మేము చాలా తెలంగాణ ముద్రాతో
ఆధ్వర్యంలో ముఖ్యంగా బండ ప్రకాశన్న ఆధ్వర్యంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము చాలా వరకు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఊరి ప్రజలకు ఈ ప్రాంత హెడ్ క్వార్టర్ అప్పుడు మెదక్ జిల్లాకి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లో కేవల్ కిషన్ భవన్ అని పేరుండేది రోడ్డు మీద వెళ్తుంటే మెయిన్ రోడ్. ఈ కేవల్ కిషన్ భవన్ అని తప్ప మాకేం తెలిసేది కాదు. అది కమ్యూనిస్ట్ ఆఫీస్ అని తెలుసుకుంటే తెలిసింది, కానీ ఆ పేరు ఎవరితో కూడా మాకు అప్పుడు తెలియదు. తర్వాత క్రమంలో మాకు సంగారెడ్డి మన పూజలు బాబుతో సమానమైనటువంటి రకంగా సంగారెడ్డిలో మీనా మేడం గారు తను సూపరింటెండెంట్ గా వర్క్ చేసిండ్రు. మేడం కూడా ముందే పరిచయం, కానీ మన మేడం తెలుసుకుంటే ఇవన్నీ ఎట్లా కలిసినాయి, మనందరం ఎట్లా కలిసినాం, వీటన్నింటికి కారణాలు బండా ప్రకాశన్న గారు. మరి అంతకుముందు కాంగ్రెస్ సోదరులు అందరూ కూడా కమ్యూనిస్టులు, ఎందుకంటే కేవల్ కిషన్ గారు కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఈ జాతరకు వాళ్ళు కంటిన్యూ చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత దాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక చరిత్ర ఉంది. ఇంత పెద్ద చరిత్ర ఏ చిన్న మీటింగ్ జరిగిన అన్న దగ్గర మేము ఎప్పుడు ఒక 10-15 నిమిషాలు కూర్చుంటాం. మాకందరి కూడా కేవల్ కిషన్ గారి గురించి తెలిపి దీనికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చి దీన్ని గవర్నమెంట్ పరిధిలోకి తెచ్చి అధికారికంగా అన్న దీన్ని నిర్వహించడం విధంగా కూడా మనం ఎన్ని కృతజ్ఞతలు అన్న చెప్పినా కూడా తక్కువే. మరి దీని మీద ఇప్పటికే అయిపోలేదు, అన్న ఇంకా చెప్పేసి ఊరుకోవట్లేదు. ఇంకా కూడా ఈ స్థలం మీద కానీ ఏరియా మీద కానీ దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేద్దాము ఆడిటోరియం దాకా తప్పులు చెప్పిండు. అట్లాంటి ఎన్ని సౌకర్యాలు మనం ఇక్కడ తీసుకొస్తే ఈ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ మన చేకుంట మండల ప్రజలకు కానీ మనం ఏ విధంగా ఉపయోగపడతామో. మరి కేవల్ కిషన్ గారు నాతో ఉన్నప్పుడు పేదల పాలిట పెన్నిదిగా బ్రతికేందు, కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్ద వ్యవస్థను ఆయన ఎదిరించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చి సామాన్య ప్రజలకు అండదండగా నిలిచిన ఆయన బ్రతుకున్నంత కాలం ప్రజల కోసం ఏ ప్రజల కోసం అయితే బ్రతికిందో మరి బ్రతుకు చాలించిన తర్వాత కూడా అదే ప్రజలతోని ప్రజల పెన్నిదిగా ప్రజల దేవుడిగా కొలవబడుతున్న వ్యక్తి అంటే బహుశా నాకు తెలిసైతే కేవల్ కిషన్ గారు మాత్రమే నేను అనుకుంటున్నా. మరి అటువంటి వ్యక్తికి మనం ఎన్ని నివాళులు అర్పించినా తక్కువే. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆశయ సాధనాలను మనం కొనసాగించాలి. వారి అడుగు జాడల్లో వారి బాటలో మనం కంప్లీట్ గా ఎక్కడి కాలంలో నడిచినంత కాకపోయినా మనతోనైనంత సోదరిమణులతో ఏమవుతుంది, సోదరులతో ఏమవుతుంది, చిన్నలతో ఏమవుతుంది, పెద్దలతో ఏమవుతుంది, మనతోటి ఏమవుతుందో అన్ని కాదు. ఆయన చెప్పింది ఒక్కటి మనం నేర్చుకున్న ఒక్క బాటలో మనం వెళ్ళినా మరి మళ్ళీ ఇవాళ మన జాతికి కానీ మన సామాన్య బడుగు బలగిన వర్గాలకు కానీ చాలా మేలు జరుగుతుంది. మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇవాళ తక్కువే. కాలాచిన్నమే